దేవునికి మొరపెట్టుకొని పొందుకునేవి కొన్నైతే, కొన్ని పరిస్థితుల్లో అడగకమునుపే ఆయన మన అవసరములను తీరుస్తూ ఉంటాడు. అవసరమైతే తన దూతలను సహాయం చేయటానికి పంపిస్తాడు. అటువంటి సంఘటన అపోస్తల కార్యము 5వ అధ్యాయంలో చూడగలము. అపోస్తలుల చేత అనేకమైన సూచక క్రియలు, మహత్కార్యములు జరుగుతున్న రోజులవి. అనేకులు మరి ఎక్కువగా ప్రభువును విశ్వసిస్తూ విశ్వాస కుటుంబంలో చేరుతుండగా, ప్రధాన యాజకుడు సద్దూకయ్యులు తట్టుకోలేకపోయారు. మత్సరముతో నిండుకొని అపోస్తలులను చెరసాలలో వేశారు. తెల్లవారగానే వారందరూ మహాసభలో కూర్చొని అపొస్తలులను తీసుకురమ్మని పనివారిని పంపగా వారు వెళ్ళి తిరిగి వచ్చి, చెరసాల భద్రంగానే ఉంది, కావలివారు తలుపుల ముందరే ఉన్నారు, కానీ అందులో అపొస్తలులు లేరు అని చెప్పగా అందరూ ఇదేమవునో అని ఆశ్చర్యపోయారు. అడగకమునుపే అక్కడ తెలిసిన దేవుడు రాత్రి సమయంలో ప్రభుదూతను పంపి వారిని చెరసాలలో నుండి వెలుపలికి తీసుకురావటం చూడగలము. ఇది ఆశ్చర్యమైన, ఊహించినటువంటి సహాయం. విడిపించమని అడిగిన సందర్భం మనకు ఇక్కడ కనబడదు. దేవుడిని సంతోషపెట్టే వారిగా ఉంటే అడగకుండానే మన అవసరతలను